హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఆల్రెడీ మన ఛానల్లో పోర్టబుల్ పవర్ బ్యాంక్ ఎలా రెడీ చేయాలో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో 22,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్టెక్ ఎలక్ట్రానిక్స్ తెలుగు. ముందుగా ఈ పవర్ బ్యాంక్ రెడీ చేయడానికి మనకి ఏమేం కాంపోనెంట్స్ కావాలో చూద్దాం రండి. ముందుగా మన బ్యాటరీ ప్యాక్ ని కవర్ చేయడానికి నేను 3D ప్రింటర్ యూస్ చేసి ఒక 3D కేస్ అన్నది రెడీ చేశా. ఈ ఫైల్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చా. ఒకసారి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సినవి వచ్చేసి బ్యాటరీ స్పేస్ హోల్డర్స్, అలాగే 18650 లిథియం అయాన్ బ్యాటరీస్ 10. ఒక్కొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2200 ఎంఏహెచ్. అండ్ మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి BMS. ఈ BMS మనకి డిస్‌ప్లేతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీటిని నికెల్ స్ట్రిప్స్ అంటారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మనం తీసుకున్న బ్యాటరీ స్పేసర్స్‌ని 2x5 మ్యాట్రిక్స్‌లో అసెంబుల్ చేసుకుందాం. 2x2 మ్యాట్రిక్స్‌లో 2 ప్లేట్స్ అసెంబ్లీ కంప్లీట్ అయిన తర్వాత 2 ప్లేట్స్ అపోజిట్ డైరెక్షన్‌లో ఒకసారి అటాచ్ చేసి 2 సేమ్ డైరెక్షన్స్‌లో వచ్చాయా లేదా అన్నది చెక్ చేసుకోవడం మ్యాండేటరీ. చెక్ చేసుకున్న తర్వాత మన 18650 బ్యాటరీస్‌ని పాజిటివ్ టెర్మినల్ అలాగే నెగెటివ్ టెర్మినల్స్‌ని శాండ్ పేపర్‌తో రఫ్ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎప్పుడైతే షోల్డరింగ్ ఆ పాజిటివ్ టెర్మినల్‌కి అలాగే నెగెటివ్ టెర్మినల్‌కి అప్లై చేస్తామో షోల్డరింగ్ అన్నది ప్రాపర్‌గా కంప్లీట్ కాదు. అందుకని మనము దాన్ని శాండ్ పేపర్‌తో టచ్ చేయాలి. సెవెన్ బ్యాటరీస్ ఎమరీ కంప్లీట్ అయిన తర్వాత, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 2x5 మ్యాట్రిక్స్ స్పేసర్స్‌ని తీసుకొని, మన ఎమరీ చేసి పెట్టుకున్న బ్యాటరీస్‌ని అందులో ఇన్‌స్టాల్ చేద్దాం. ఇక్కడ మనం బ్యాటరీస్ అన్నీ ఒకే డైరెక్షన్‌లో, ఐ మీన్ పాజిటివ్ టెర్మినల్స్ అన్నీ ఒకే డైరెక్షన్‌లో వచ్చేలాగా ఇన్‌స్టాల్ చేయాలి. అన్ని బ్యాటరీస్ ఫిక్స్ చేసిన తర్వాత, ఒకసారి అన్నీ కరెక్ట్‌గా ఫిట్ అయ్యాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. తర్వాత మనకు దగ్గరున్న అనదర్ 2x5 మ్యాట్రిక్స్ ప్లేట్‌ని తీసుకొని, సేమ్ బాటమ్ ప్లేట్ ఎలాగైతే ఏ డైరెక్షన్‌లో అయితే ఫిక్స్ చేసామో, అదే డైరెక్షన్‌లో టాప్ ప్లేట్ కూడా పర్ఫెక్ట్‌గా ఫిట్ చేయాలి. వీడియోలో కనిపించే విధంగా సేమ్ యాంగిల్స్‌లో ఫిట్ చేయాలి. సో, మన బ్యాటరీస్‌కి షోల్డరింగ్ చేద్దాం రండి. దానికోసం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన నికెల్ స్ట్రిప్‌ని తీసుకొని, మన బ్యాటరీస్‌కి ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్‌లో కట్ చేసుకోవాలి. మనం ప్రెజెంట్ యూజ్ చేసే ఈవీ వెహికల్స్‌లో యూజ్ చేసే బ్యాటరీస్ కూడా సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి, మన బ్యాటరీ ప్యాక్స్ అన్నది రెడీ చేస్తూ ఉంటారు. కట్ చేసుకున్న తర్వాత మన బ్యాటరీ ప్యాక్‌కి కట్ చేసుకున్న ప్లేట్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని షోల్డరింగ్ ప్రాసెస్ అన్నది కంటిన్యూ చేద్దాం. మనం షోల్డరింగ్ అప్లై చేసే ముందు మన దగ్గరున్న షోల్డరింగ్ పేస్ట్ తీసుకొని టెర్మినల్స్‌కి షోల్డరింగ్ పేస్ట్ అనేది అప్లై చేసుకున్నట్లయితే మన షోల్డరింగ్ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుంది. తర్వాత ఈచ్ టెర్మినల్‌కి షోల్డరింగ్ అప్లై చేసి వీడియోలో కనిపించే విధంగా నికెల్ స్ట్రిప్ అన్నది అటాచ్ చేయాలి. చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా షోల్డరింగ్ అయిందో. సో, సేమ్ ప్రాసెస్‌లో అదర్ సైడ్ కూడా అండ్ అపోజిట్ సైడ్ కూడా షోల్డరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి.